దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన 100వ చిత్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి చిత్రం, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్తులు సంయుక్తంగా నిర్మించిన గంగోత్రి. చిన్ని కృష్ణ అందించిన ఈ కథలో ఫ్యాక్షనిస్ట్ నీలకంఠం ముద్దుల కూతురు గంగోత్రి. ఆమెని పసితనం నుండి అభిమానిస్తాడు సింహాద్రి. పెద్దలు వారి స్నేహితానికి అడ్డు తగులుతారు. సింహాద్రిని అవమానిస్తారు. ఏడాది తిరగకుండా గంగోత్రిని పెళ్లాడతానని శపథం చేస్తాడు సింహాద్రి. ఈ ప్రేమ కథని రసవత్తరంగా, ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు. కీరవాణి గారు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో ఎస్పి చరణ్ గారు, సునీత గారు పాడినటువంటి ఈ చంద్రబోస్ గీతాన్ని వారిరువురి గళంలోనే వింటే సింహాద్రి ప్రేమలోని నిజాయితీ మీకు తెలుస్తుంది. గంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసి కస్తూరిగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తల రాతను మచ్చంగా. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకుల రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా.
అద్భుతంగా పాడారు. ఒరిజినల్లీ సాంగ్ని పాడినటువంటి సింగర్స్ ఇద్దరు మళ్ళీ అది రీక్రియేట్ చేయడం అనేది చాలా బాగుంది. అందులోనూ రాఘవేందర్ రావు గారి 100వ చిత్రం. ఇక ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఏమైనా సాంగ్ సింగింగ్ది చెప్తారా చరణ్ గారు? యాక్చువల్గా ఇది నా ఫస్ట్ ఫిల్మ్. 3 పాటలు పాడాను. మ్మ్. అది రాఘవేంద్రరావు గారికి, అది లెజెండరీ డైరెక్టర్కి ఒక సినిమాలో 3 పాటలు కీరవాణి గారు నాకు అవకాశం ఇచ్చారు. దీంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి ఈ కంపోజింగ్లో ఈ నోట్ నీకు కరెక్ట్గా ఉంటుందా, ఈ స్కేల్ అయితే నీకు కరెక్ట్గా ఉంటుందా అని అడిగి మరీ కంపోజ్ చేసి నాకు ఇచ్చిన పాట. థ్యాంక్స్ టు కీరవాణి గారు. కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పథంలో నడిపించే పాట ఇది. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌసు. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెన. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాశారు. ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది. కోరుకోని కాలమేమో కలిసొచ్చింది, పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట. కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. మనసు గెలిచిన పురుషునికి స్వరాల అర్చన చేసి ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. నా పాట తేనెలకు పాట. ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు. రాంబిర్యాల గారు, మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఎలా. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు